ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఉచితమైన కృప చొప్పున మరోసారి నీ వాక్యం వినే భాగ్యం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. నీ వాక్యంలో మేము వినే సత్యములను గ్రహించి మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకోగలటకును, వాక్యానికి విధేయత చూపించగలటకును మా అందరికీ సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము తప్పిపోయిన కుమారుని గురించి 2 వర్తమానాలు విన్నాము. తప్పిపోయిన కుమారుడు, అతడు కుమారుడే కానీ తప్పిపోయాడు. తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. అతడికేమీ దొరకలేదు. పైగా అతడు చాలా దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడ మహాకరువు రాగా అతడు ఇబ్బంది పడసాగినని వాక్యంలో ఉన్నది. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అతడు ఆకలికి తట్టుకోలేక ఒక అతని దగ్గరికి చేరితే అతడు పందులు మేపమని పందుల దగ్గర పంపించాడు. ఆకలిని ఎలాగైనా సరే అతడు ఎలాగైనా తన ఆకలిని తీర్చుకోవడానికి పందుల పొట్టు అయినా తినడానికి ఇతడు సిద్ధపడ్డాడు. ఆ సమయంలో అతనికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకుంటున్నాడంటే, అయ్యో, నా తండ్రి దగ్గర అనేక మంది పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కావలసినంత ఆహారం ఉన్నది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని తన తండ్రిని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడడం ప్రారంభించాడు. మనం బైబిల్ అంతటిలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏం చూస్తున్నామంటే, పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యం. చాలా మందిలో పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు, ఏ రీతిగా పనిచేస్తాడు అనేటటువంటి అంశం తెలియకుండానే చాలామంది చర్చిలో చాలా యాక్టివిటీస్లో పాల్పొందుతున్నారు. సహోదరుడా, ఈ వాక్యం వెంటనే నీవు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? ఎప్పుడైనా నీ హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని, అయ్యో, నేను చేసింది తప్పు అని ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? చాలా మందిలో పశ్చాత్తాపం లేదు. అంటే ఏంటన్నమాట, దేవుని కార్యం జరగడం లేదు. దేవుని ఆత్మ మనలో పనిచేసినప్పుడు ఎంతవరకు నేను చేసిందంతా కూడా తప్పే అనేటటువంటి ఒక పశ్చాత్తాపాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ గ్రహింపును దేవుడు నీకు ఇస్తాడు. ఈ సమయంలో మనం ఈ కుమారుని గురించి మనం చూస్తున్నాం. అతడు చాలా 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 దూరదేశం వెళ్ళిపోయి కరువు ఇవన్నీ అనుభవించిన తర్వాత అప్పుడు అతడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. చాలామంది పశ్చాత్తాపడకుండా ఏం చేస్తూ ఉంటారంటే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు, పిచ్చివాళ్ళు అయిపోతూ ఉంటారు. దేవుడు తన కృప వలన ఎంతవరకు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. సహోదరుడు, ఎంతవరకు పశ్చాత్తాప పడకపోతే ఈ సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని పశ్చాత్తాపం అంటే నేర్చుకో. దావీదు తన యొక్క జీవితమును ఒకసారి పాడు చేసుకున్నాడు, కానీ నాతాను ప్రవక్త వెళ్ళి ఆ రాజును గద్దించినప్పుడు దావీదు నేను పాపం చేశాను అని పశ్చాత్తాపడడం ప్రారంభించాడు. సోదరుడు, నువ్వు ఎంత లోతుగా ఏ పాపంలో నువ్వు పడి నీవు సఫలమవుతున్నావు, నీ యొక్క కష్టాలు తీరడానికి ఒకటే మార్గం ఏంటంటే పశ్చాత్తాపం. నీవు పశ్చాత్తాపడినప్పుడు తప్పకుండా దేవుడు నీకు నీ యొక్క కష్టములన్నీ తీర్చడమే కాకుండా నేను ఒక మంచి మార్గంలో పెట్టి నీ యొక్క జీవితంలో సరి చేయగలడు. ఈ సమయంలో నీ పడుతున్న కష్టాలన్నింటిని చూచి విలపించడం సరే, కానీ నీవు వెనుకకు తిరిగి ఆలోచించుకొని దేవునిని ఎంతగా గాయపరిచావో నీవు తగ్గించుకుంటే ఆయన తన యేసు ప్రభువు కార్చినటువంటి శిలువ రక్తంలో నీ పాపములను కడగటమే కాకుండా నిన్ను ఆయన మార్చి సరైన మార్గంలో నిన్ను పెట్టగలడు. ఈ కుమారుడు రాగానే ఏం జరుగుతుందో చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి వాని మెడ మీద పడి బుద్ధి పెట్టుకున్నాను. చూసారా, తండ్రి ఎంత ఎదురు చూస్తూ ఉన్నాడో. సోదరుడా, నీ గురించి పరలోకమందున తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ ఎప్పుడు వస్తావా, ఎప్పుడు ఆయనతో తిరుగుతావా? దేవునికి ఉన్నటువంటి గొప్ప బాధ ఏంటంటే యెషయా 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డు తెలుసుకొనను. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, నీకు శ్రమ
వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునిని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. సోదరుడా, మనం చేసేటటువంటి దేవునికి ఉన్నటువంటి ఈ గొప్ప కష్టం ఏంటంటే ఆయన హృదయం ఎక్కడ బ్రదలైపోతుందంటే ఆయన బిడ్డలమైన మనము తొలగిపోతూ ఉన్నాము. ఎందుకైనా తెలుసు, తన కామంది ఎవరో తెలుసును, సొంత వాని యొక్క దొడ్డేంటో తెలుసును, గాడిదకు కూడా తెలుసును అనేటువంటి నా ప్రజలు, దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని మర్చిపోయి ఆయన మీద ఎదురు తిరగబడి దూరం అయిపోయాడు. కానీ తండ్రి అయితే ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు నా కుమారుడు వస్తాడా? మన పరలోకపు తండ్రిని దుఃఖపరిచాం చాలు, ఈ సమయంలో ఆయన నీ పాపములను వదిలి దేవుని సన్నిధిలోనికి రా. ఎంతకాలము ఆయన దుఃఖపడతా దూరంగా ఉండి నీవు వ్యతిరేకమైన తలంపులకు చోటిస్తావు. నీవు చేసిన తప్పును ఒప్పుకొని సరి చేసుకొని ఆయన సన్నిధిలోకి నువ్వు వచ్చినట్లయితే ఆయన నిన్ను ప్రేమించి చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంత ప్రేమగల దేవుడు! ఎంతవరకు కూడా తండ్రిని గాయపరిచాడు, ఆయన యొక్క నామ ఘనతను పోగొట్టేశాడు, విర్రవీగాడు, ఇష్టం వచ్చినట్టు తిరిగి తండ్రి యొక్క సొమ్మంతా కూడా పాడు చేశాడు. అయినప్పటికీ ఈ తండ్రి అతని ఎడల జాలి పడతా ఉన్నాడు. నువ్వెంత తప్పులు చేసి ఎంత దూరస్తుడు అయినప్పటికీ ఇప్పుడు నువ్వు గ్రహించవలసింది ఏంటంటే తండ్రి యొక్క ప్రేమ చాలా గొప్పది. ఆయన ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడో, ఆ కుమారుడు వెళ్ళిపోయినప్పటి నుంచి ఇతడు తిరిగి వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మొత్తం మీద దూరం నుండి అతడు రావడం చినిగిపోయినటువంటి బట్టలతో, మాసిన గడ్డముతో, ఎంతో బక్క చిక్కిపోయినటువంటి శరీరంతో అతడు నడుచుకుంటూ వస్తుంటే తండ్రి దుఃఖం ఆపుకోలేక పైనుండి చూస్తూ ఉన్నాడు. క్రిందకి దిగి పరిగెత్తాడట. రానివాడిని అని అనుకోలేదు, ఈయనే పరిగెత్తాడు. పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. సోదరుడా, ఈ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ అది ఎట్లా పశ్చాత్తాపడుతున్నాడు చూడండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసేదని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకుంటకు యోగ్యుడను కాను అనెను. ఎంతమంది వారు చేసిన తప్పుల విషయంలో పశ్చాత్తాపడరు. ఎవరినైతే గాయపరిచారో వారి దగ్గరికి వెళ్ళి నేను చేసింది తప్పు అని అనరు, సారీ అని సాధారణంగా కొంతమంది చెప్పరు. ఎప్పుడైనా సోదరుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఎవరిని నువ్వు గాయపరిచావో వారి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడిగినావా? ఈ సమయంలో యేసుప్రభు ఎందుకు ఈ ఉపమానం చెప్పాడు అని అంటే, మనము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం సారీ అడుగుతాం, దాంట్లో తప్పేం లేదు. నువ్వు సారీ అడగలేకపోతే, నీవు క్షమించండి అని చెప్పలేకపోతే దేవుని ఆత్మకు చాలా దూరంగా ఉన్నావు, నీవు సిలువకు చాలా దూరంగా ఉన్నావు, నీవు గర్విష్ఠుడిగా ఉన్నావు. కానీ ఇతడు రాగానే ఏం చెప్పాడంటే, నన్ను క్షమించండి అని అన్నట్లుగా అది ఏమన్నాడంటే, పరలోకమునకు విరోధంగా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను చేసిందంతా తప్పే. సోదరి, నీ అత్తమ్మను గాయపరిచావేమో, నీ అమ్మను నీవు గాయపరిచావేమో, నువ్వు దూరంగా ఉన్నావేమో, నువ్వు మాట వినడం లేదేమో, లేకుంటే ఎవరినైతే నువ్వు గాయపరిచావో నీ అక్కను నీవు గాయపరిచినట్లయితే, నీ అన్నను నీవు గాయపరిచినట్లయితే, నీ సహోదరుని నీవు గాయపరిచినట్లయితే వెళ్ళి నీవు తప్పకుండా నువ్వు సమాధానపడి తీరాలి. మత్తయి సువార్త 5:22 తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడే అని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపము. మొట్టమొదటి సమాధానం కావాలి, తర్వాతే నీవు అర్పించే అర్పణలన్నీ కూడా. నీవు గర్విష్ఠుడిగా ఉండి నీవు ఒకరి దగ్గరికి వెళ్ళి నీవు సమాధాన పడలేకపోతా ఉన్నావు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ తండ్రి ఏం చేశాడు చూడండి. తండ్రి తన దోషులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడతాము.
తండ్రి తన యొక్క సంతోషానంతం కూడా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే తన యొక్క దోసులను పిలిచి వీరికి ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపచేయండి. సోదరుడా, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో దేవుడు నీకు రక్షణ వస్త్రం ఇస్తాడు, నీకు తెల్లని వస్త్రం ఇస్తాడు. ఆయన రక్తంలో నీవు కడుక్కుంటే చూడండి, మనం ఏం చేస్తున్నాం, పరలోకంలో చాలా మహాశ్రమలో నుండి వచ్చినటువంటి వారు వాళ్ళు ఏం చేశారంట, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం నుండి చూద్దాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరి అని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను, అతడు ఎలాగ నాతో చెప్పాను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని. సోదరుడా, నీ వస్త్రములను నీవు తెలుపు చేసుకున్నావా? ఇంకా నీవు మరకలతోనే డాగులతోనే ఉన్నావా? నీ పాపాన్ని బట్టి నీ యొక్క వస్త్రాలు డాగులు అయిపోయి ఉన్నవి. నీవు ఏమేమి పాపములలో నీవు నిమగ్నమై నీ యొక్క వస్త్రాలను పాడు చేసుకున్నావో, కానీ నువ్వేం చేయాలంటే యేసు యొక్క రక్తంలో, యేసు తన రక్తంలో కార్చాడు. ఎందుకంటే నిన్ను శుభ్రపరచడానికి, నీకు రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి, నీ యొక్క సిగ్గును కప్పడానికి ఇతడు బెకారిగా వచ్చాడు, మరి చిరిగిపోయిన వస్త్రములతో వచ్చాడు. కానీ తండ్రి ఏమంటున్నాడంటే వెంటనే ప్రశస్తమైన వస్త్రములు ఇతనికి ధరింప చేయండి. ఎంత మంచి దేవుడు మనకున్నాడు, ఆయన ఎంత ప్రేమగల దేవుడు మనకున్నాడు. మనము ఎంత కాలం దూరంగా ఉంటామో అంత మనము ఎంతో అభ్యంతరంగా ఉంటాం. మనం ఇంకేం జరుగుతుందో చూడండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. విందు జరుగుతూ ఉన్నది, అందరూ సంతోషంగా ఉంటా ఉన్నారు. ఎందుకంటే మంచి వస్త్రములతో, మరి అతడు ఆకలి ఎంతో చచ్చిపోతున్నటువంటి సమయంలో మరి అతడు ఏమనుకున్నాడంటే నేను పందుల పొట్టు తినైనా నాకలు తీర్చుకుంటానని అనుకున్నాడు. కానీ ఇక్కడ మంచి విందు దొరుకుతూ ఉన్నది. సోదరుడా, యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ఆయన సన్నిధిని పిలుస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే నా కుమారుడు అని అంటా ఉన్నాడు. వీడు అనంటలేదు, నా కుమారుడు. ఆయన యొక్క జాలి చూడండి. ఇతడు చనిపోయి బ్రతికను. అది మారు మనసు అంటే ఏంటంటే నువ్వు బ్రతకాలి. నువ్వు చనిపోయి ఉన్నావు, ఆత్మలో నువ్వు చనిపోయి ఉన్నావు. సోదరుడా, నీకు తెలీదా? నువ్వు పాపంలో ఉన్నట్లయితే నువ్వు చనిపోయిన వానితో లెక్క. ఈ మరణం నువ్వు పొందను, ఆ సమయంలో నువ్వు చనిపోయావంటే నీకు నిత్యము ఎడబాటు, అది రెండవ మరణం. ఇక ఎన్నడను తండ్రికి నీకు సంబంధం లేదు. కానీ ఇక్కడ ఇతడు బ్రతికే ఉన్నాడు, అతడు చచ్చిన వాడి వలే ఉన్నాడు, కానీ ఇంకా కొన ఊపిరితో ఉన్నాడు. కానీ అక్కడ ఏం జరుగుతుంది చూడండి. దేవుని యొక్క ప్రేమను రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమెంకను పాపులమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏముంది అక్కడ? మనం ఇంకా పాపులమే ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన ప్రేమగల దేవుడు. ఆయన ప్రేమను మనం తెలుసుకొని ఆలోచించుకొని దుఃఖపడి ఆయన సన్నిధిలోకి వచ్చినట్లయితే ఆయనకు ప్రేమ ఏంటో నువ్వు తెలుసుకుంటావు. చాలామంది దేవుని ప్రేమను అనుభవించకుండా ఉన్నారు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును గనుక మనం నిర్మూలం కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. సహోదరులారా, మన మీద ఆయనకెంకనూ వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఉగ్రత మన మీద రాకముందే ఆయన దయాళుడు, ఆయన కృపగలవాడు. ఆయన ఎడతెగక ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలం కాకున్నాం. సోదరులారా, మనం దేవుని యొక్క ప్రేమను ఆలోచించుకొని పశ్చాత్తాపడి ఈ సమయంలో అయినా ఆయన వైపు తిరగాలి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. ఆయన సందులో నువ్వు పశ్చాత్తాపడి నీ పాపంలో ఒప్పుకున్నట్లయితే ఆయన లక్షణాలు ఎలా ఉన్నాయి, దేవుని యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి? 22వ వచనం. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము.
సోదరులారా, ఆయన విమోచించేటటువంటి దేవుడు, పాపముల నుండి మనల్ని విడుదల చేసేటటువంటి దేవుడు, మనకు భారముల నుండి మనల్ని తొలగించేటటువంటి దేవుడు. ఆయన మన మీద కోపపడిన ఆయన మన ఎడల జాలిపడేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. కీర్తన గ్రంథము 103వ కీర్తన 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. సోదరుడా, ఆయన సన్నిధిలోనికి రా. కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుని సన్నిధిలోనికి నువ్వు రావాల్సి ఉంటుంది. లూకా సువార్త 15వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం, 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులను ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగుగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను అని. చూసారా, ఆ దాసుడు ఏమని సెలవిచ్చాడు? నీ తమ్ముడు వచ్చాడు. రాగానే మరి తండ్రి ఏం చేశాడంటే అతని జాలిపడి క్రొవ్విన దూడను వధించనని. ఎంత చక్కని న్యూస్ అతడు విన్నాడు. అయ్యో, నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయాడో, వాడు బ్రతుకున్నాడో, వాడు చనిపోయాడో అని అతడికి ఏమాత్రం కూడా తమ్ముడి మీద జాలి లేదు. ఇతడు తండ్రి దగ్గరే ఉన్నాడు, కానీ తండ్రి యొక్క లక్షణాలు అసలు అతనిలో ఏమీ లేవు. చాలామంది సహోదరులు, నేను చర్చిలోనే ఉన్నాను, నేను తండ్రి దగ్గరే ఉన్నాను, నేను భక్తిలోనే ఉన్నాను అని అనుకుంటారు, కానీ ఇతరుల మీద మరి ఇలాగా ఎవడైనా ఒక చిన్న తప్పు చేస్తే చాలు ఎంతో కోపంతో ఉంటారు. నువ్వు మారు మనసు పొందానంటున్నావు, నీవు బోధ చేస్తానంటున్నావు, లేకుంటే నువ్వు దేవుని కార్యక్రమంలో నువ్వు పాలు పొందుతాను అని అంటున్నావు నీవు, కానీ నీలో కోపం ఉన్నది, నీలో తెలియనటువంటి కోపం ఉన్నదనే సంగతి నీకు తెలియకుండా ఉంటున్నావు. అతడు కోపపడి, సహోదరులారా, అతనిలో ఎంత కోపం ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినట్టు ఇంకా కోపం వచ్చేసింది అతను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. లోపలికి వెళ్ళడానికి అతనికి ఇష్టం ఉండట్లేదు. వీడు చెడిపోయినాడు వస్తే నేను వెళ్ళడం ఏంటి? వాడు చెడిపోయినాడు, అసలు వాడి దగ్గరికి వెళ్ళడానికి అతనికి ఇష్టం లేదు. సోదరుడు, నువ్వు ఎలా ఉన్నావా? నీకును తండ్రికి ఎంత తేడా ఉన్నది? నీలో తండ్రి ప్రేమ ఉన్నదా? నువ్వేదో చాలా గొప్పవాడు అనుకుంటున్నావు, నువ్వు చాలా భక్తిపరుడు అనుకుంటున్నావు, నేను పలానా సహవాసం అని అనుకుంటున్నావు, జాగ్రత్త ఏమనుకుంటున్నావు? దేవుని యొక్క తీర్పు నీకు సిద్ధంగా ఉందని ఎవరైనా సరే చాలా గొప్ప సహవాసం అని అనుకుంటున్నావేమో, కానీ ఎవరైనా చిన్న తప్పు చేస్తే చాలు వారిని ఏదో ఎలా చూస్తున్నామంటే వాడెవరు శత్రువులా చూస్తున్నావు. అసలు నీకేమైనా హాని చేయకపోయినా పర్లేదు, వాళ్ళందరూ ఇతన్ని దూరపరిచారు, మనం కూడా దూరపరుస్తాం. నీలో దేవుని ప్రేమ లేదని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. నీవు దేవుని యొక్క ఓటకు సిద్ధంగా ఉన్నావు, నీవు తండ్రి దగ్గర ఉన్నావు, నీవు తండ్రి ఇంట్లోనే ఉన్నావు, నీవు దేవుని సేవలోనే ఉన్నావు, కానీ ఏం కను నీకు ఒకటి కొదువు ఉన్నది. అదేంటంటే ప్రేమను వదిలేశాను. నీకున్న లోటు ఏంటంటే ప్రేమ లేదు నీకు. అసలు నువ్వు తండ్రి దగ్గర ఉన్నప్పుడు నువ్వెంత ప్రేమతో ఉండాలి. అన్ని బాగానే ఉన్నాయి, అలేఖలు పరిగెడుతున్నావు, నువ్వెంతో విశ్వాసంతో ఉన్నాను అనుకుంటున్నావు, భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావు, దశమ భాగం ఇస్తున్నాను అనుకుంటున్నావు, నువ్వు సేవ చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీలో ఉన్న కోపమిక నువ్వు తీసివేసుకోకుండా ఉంటున్నావు. నీ తమ్ముడి మీద చాలా ద్వేషం ఉందని ఎందుకు మాట్లాడవని నీకే తెలియదు. ఎవరు చెప్పండి నువ్వు భక్తి చేస్తున్నావని? బీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నావు? చిన్న తప్పు చేస్తే చాలు మాట్లాడకుండా ఉండటమే. ఎంతకాలం ఇలా నువ్వు కోపాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటావు. తన సహోదరుని చూచి ఏమన్నా మనం ఇందా చూసిన దాంట్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నీలో ఉన్న తప్పులు నువ్వు చూసుకోకుండా నీ తమ్ముడిలో ఉన్న తప్పులు నువ్వు ఎంచుతా ఉన్నావు. జాగ్రత్త. నీ సమయం అంతా వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు నువ్వు మాట్లాడుకుంటా నీ టైం అంతా పోగొడతా ఉన్నావు. ఇక్కడ ఏం జరుగుతుంది? అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను కనుక అతని తండ్రి లోపలికి రమ్మని బతిమాలుకొను. ఎంత కష్టం ఇతడు తన తండ్రికి ఇస్తా ఉన్నాడు. బతిమాలవలసి వచ్చింది. అతడు ఏమంటున్నాడంటే అందుకు అతడు 29వ వచనం తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నేను సేవించుచున్నానే, ఇన్నేళ్ల నుండి
నేను నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలు ఎన్నడను మేరలేదే. ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు ఈయన ఎన్నడను ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈయన నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్వెన దూడను వధించితివని చెప్పాను. నా తమ్ముడు రాగానే అని అనడం లేదు, నీ కుమారుడు నీ కొడుకు అని అంటారు, నా తమ్ముడు అని అనరు. చాలామంది కోపములతో ఉంటామన్నారు. వాళ్ళ యొక్క హృదయాంతరంగంలో కోపం సుఖ నివాసం చేస్తూ ఉన్నది. వాక్యంలో ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 9వ వచనం, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరంద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. అసలు నీకు తెలియకుండా ఉంటున్నావా ఏంటి? దేవునిలో ఉన్నటువంటి ప్రేమను నువ్వు గుర్తించడం లేదు. ఏతోడు తండ్రి దగ్గర ఉన్నాడు కానీ కోపాన్ని తీసివేసుకోలేకపోతా ఉన్నాడు. నీ కొడుకు అని అంటూ ఉన్నాడు. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం, మొదటి తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును నరహంతుడని వాక్యంలో ఉన్నది. తన సహోదరుని మీద కోపపడువాడు. 1 యోహాను 3వ అధ్యాయం 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరెరుగుదురు. ఏతడు నరహంతుడిలాగే ఉన్నాడు. ఎంత కోపంతో వాడు నీ కొడుకు కదా అని అంటున్నాడు కానీ నా తమ్ముడు వచ్చాడు అనే సంతోషం అతనిలో ఏమీ లేదు. ఎంతకాలం ఇలాగా ఒక నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తూ ఉంటావు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుడు తన యొక్క ప్రేమను నీకు చూపించినప్పుడు, ఆయన యొక్క ప్రేమను నువ్వు ఇతరులకు నువ్వు పంచుకోలేకపోతా ఉన్నావు. ఈ తండ్రి అతను చూసి ఏమంటున్నాడంటే, చూడండి, అతను చూసి ఆ తండ్రి ఇతనిని ప్రేమిస్తున్నాడు, అతనిని ప్రేమిస్తా ఉన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 30వ వచనం, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈయన కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్వెన దూడను వధించితివని చెప్పాను. ఇతనిలో అసూయ అన్నది, ఇతనిలో ద్వేషం అన్నది, ఇతనిలో కోపం అన్నది. సోదరుడా, నీ లోపల ఎవరి మీద ద్వేషం ఉన్నదో, ఎవరి మీద కోపం ఉన్నదో, ఎవరిని చూసి అసూయ పడుతున్నా నాకు తెలియదు. కానీ ఈ సమయంలో నీవు తగ్గించుకో. తండ్రి ఏమంటున్నాడంటే, అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. చాలామందిలో సంతోషం లేదు, ఆనందం లేదు. చాలామందిలో మరి ఇతరులు మేలును చూచి ఓర్వలేని స్థితిలో ఉంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో దిగజారిపోయిన వాడినైనా వాటిని చూచి మనం ఏమాత్రం కూడా బాధపడకూడదట. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం, మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. ఎటువంటి వారిని చూసైనప్పటికీ నువ్వు నిరాశపడవద్దు. నీవు దేవుని ఎడల నీవు సరైనటువంటి తలంపు తెచ్చుకొని ఎటువంటి దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిన వాడినైనాను దేవుని ప్రేమతో ప్రేమించడం నేర్చుకో. నీ హృదయంలో కోపం ఉన్నట్లయితే, నీ హృదయంలో ద్వేషం ఉన్నట్లయితే ఈ సమయంలో ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి, దేవా నా హృదయమును ప్రేమతో నింపు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన నీలో ఉన్న ద్వేషాన్ని తీసేస్తాడు, నీలో ఉన్న అసూయని చేసేయగలడు. నీవు పశ్చాత్తాపం లేనివాడుగా నేను ఇంకనూ తండ్రి ఇంట్లోనే ఉండినట్టుగా ఉంటున్నావు, నేను ఇంకనూ సేవలో ఉన్నాను అంటున్నావు. కానీ నీది సరైన పశ్చాత్తాపం కాదు. ఇతడు ఎంతో వేషలతో అతడు జీవించినప్పటికీ, దుష్ట జీవితం జీవించినప్పటికీ అతనిలో పశ్చాత్తాపం ఉన్నది కనుక అతనిలో దేవుడు తనకి ఎంతో విలువ కలిగినటువంటి సంతోషాన్ని సిద్ధపరిచి పెట్టాడు. సోదరుడా, నీవు పశ్చాత్తాపడకుండా, నువ్వు ఇతరులను ప్రేమించకుండా నువ్వు సేవలో కొనసాగుతున్నావు అనుకుంటున్నావు. కానీ నీలో సరైన ప్రేమ లేదు, నీలో సరైన పశ్చాత్తాపం లేదు, నీలో విరిగి నలిగిన హృదయం లేదు. ఏంటన్నా నేను తండ్రి ఇంట్లో ఉన్నాను అనుకుంటున్నావు. నిజంగా నువ్వు పశ్చాత్తాపడు. ఇతడు నీ పెద్ద కుమారుడు నేను ఇంట్లోనే ఉన్నాను అనుకుంటున్నాడు, కానీ అతని హృదయం సరిలేదు. నీ హృదయం ఎలా ఉంది? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, ఈ ప్రియులను మీరు కరుణించు. మరి వీరి హృదయమును సంపూర్ణంగా నీకు ఇచ్చివేయగలటకును, పాపుల మీద జాలి తెచ్చుకున్నటకును, ప్రేమ కలిగి ఇతరులను పరామర్శించుటకును వీరికి నేర్పించు. నీ ఆత్మ సరైన రీతిగా వీరిలో పని చేయనట్లుగా అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామమందు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.